రవీంద్ర భారతిలో వైభవంగా ఎన్టీఆర్ జయంతి మహోత్సవం. మేక్రాన్ ముఖాన్ని ఆయన భార్య బ్రిగట్టా గట్టిగా నెట్టివేసినట్టుగా కనిపించిన వీడియోను ఉద్దేశించి అమెరికా అధ్యక్షులు ట్రంప్ చమత్కరించారు. అలాంటి ఘటనలు జరిగే సమయంలో తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇటీవల వియత్నాం పర్యటన వేళ విమానంలో మేక్రాన్ ముఖాన్ని ఆయన భార్య బ్రిగట్టా కోపంతో గట్టిగా నెట్టినట్లు కనిపించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోపై స్పందించాలని ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ ను విలేకరి కోరారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగినట్లు ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్లు 21 రోజుల్లో ట్రంప్ 11 సార్లు చెప్పారని ఆయన అన్నారు. చివరికి కోర్టులో కూడా అదే వాదన వినిపించినట్లు గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రస్మై సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ పూర్వ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలుగు 1.com వ్యవస్థాపకులు ఎండి కంటంనేని రవిశంకర్ కు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రభుత్వాలు ఉచితాల కోసం వనరులు సరిపోక అప్పులు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ మాట్లాడుతూ జిల్లాలో 2 నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు నరసయ్య, జిల్లా సీనియర్ మిట్లు సంఘం అధ్యక్షులు శ్రేణు, కోల్చారం మండల ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లు వెంటనే నియమించాలి. సీనియర్ మెడికల్ ఫీల్డ్ వెంటనే నియమించాలి. సీనియర్ మెడికల్ ఫీల్డ్ వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా అధికారులు జేసీ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న పీడీ గారు కూడా స్పందించి వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేసి వ్యవసాయ కూలీలకు ఆ బిల్లులు ఇవ్వాలని కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ పట్టణ కేంద్రంలో శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి మెదక్ రామ్దాస్ చౌరస్తా వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో ఉన్నటువంటి వారికి మద్దతు ధర కంటే నేటి వరకు రెండింతలు కావడంతో బీజేపీ ప్రభుత్వం హయాంలో రైతులకు వారికి మద్దతు ధర పెంచిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, ఎమ్మెల్యేన్ రెడ్డి, నాయని ప్రసాద్, అడ్వకేట్ సుభాష్, చంద్రబోస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి 2014 పూర్వం ఏదైతే మద్దతు ధర ఉండేనో ఆ మద్దతు ధరను కేవలం 10 సంవత్సరాలలోనే రెట్టింపు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ రైతే దేశానికి వెన్నుముక. రైతు మరి అన్ని విధాలా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలని రైతాంగానికి చేసినటువంటి కృషి ఎనలేనిది. సాయిల్ టెస్ట్ అయితేనేమి, యూరియా అయితేనేమి, అనేకమైనటువంటి
సంఘాలలో నరేంద్ర మోడీ గారు రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు యొక్క పండించినటువంటి పంటకు మద్దతు ధర ఏదైతే ఉందో మరి నిన్నటి రోజు 14 రకాల ధాన్యాలకు మద్దతు ధరను పెంచడం జరిగింది. ఎవరు ఏ రైతు అడగలేడు, ఎక్కడ కూడా ధర్నాలు చేయలేరు, ఎక్కడ కూడా రాస్తారోకోలు చేయలేరు. ఎవరు అడగక ముందు కూడా మరి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి రైతాంగానికి 14 రకాల పంటలకు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ విధమైనటువంటి పంటలు పండిస్తారు. మరి ఈ పంటలకు కూడా మంచి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా రైతు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోటే ఈ కొనుగోలు సెంటర్లు కూడా నడుస్తూ ఉన్నాయి. కొనుగోలు సెంటర్లో ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోనే నడుస్తూ ఉన్నది. మరి రైతుల ఖాతాల్లోకి వచ్చే డబ్బులు కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉన్నది. మరి రైతాంగం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రైతుల యొక్క ఆదాయాన్ని ఇంకా పెంపొందించేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేయబోతున్నది. కాబట్టి దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్లాల్ చౌరస్తాలో మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు బైర్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన మల్కాజ్గిరి లో వెలుగులోకి వచ్చింది. మే 29న ఓల్డ్ మల్కాజ్గిరి లో ఇంట్లో ఎవరూ లేని సమయంలోని 19 ఏళ్ల యువకుడు అశోక్ అక్కడ ఉన్న 7 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ మోసం వెలుగు చూసింది. చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ కోట్లలో మోసం చేస్తుందని బాధితులు పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కారు. ఇక పరిసర ప్రాంతాల ప్రజలకు 1 లక్ష పెట్టుబడి పెడితే 20 నెలల వ్యవధిలోనే రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు. తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగానే రెట్టింపు పైసలు ఇచ్చారు. దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సుమారుగా 1500 మంది వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఓ వ్యక్తి అయితే ఏకంగా 1.90 కోట్లు పెట్టినట్లు చెప్పుకున్నాడు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందని 100 కోట్లకు పైగా వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఒకరిని పోలీసు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది వాళ్ళ కంపెనీ పేరు. అంటే నాకు దిలీప్ అనేది మా అన్నయ్య ఫ్రెండ్ అండి. తను నాకు చెప్పారు ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే 20 months లో డబుల్ అవుతుంది. మేము అది ఆశ మీద అక్కడ వెళ్ళి మన ఆఫీస్కి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేసాము. కంటిన్యూ మాకు 3 months 4 months వచ్చింది. దాని తర్వాత అందరిది అలా చిన్న అమౌంట్ చేసి పెద్ద మేము ఆశలు పెట్టేసి వాళ్ళ దగ్గర పెట్టాము. బట్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లాస్ట్ లో మాకు నేను ఆల్మోస్ట్ 350 వరకు పెట్టానండి. బట్ మాకు వచ్చింది ఓన్లీ 2 to 3 months వచ్చింది. 30,000 వరకు వచ్చిందండి. ఎవ్రీ మంత్లీ వైజ్ మనం 1 lakh పెడితే మనకు 10,000 మంత్లీ 10% యాజ్ అని వస్తుంది. అండ్ వితిన్ 20 months మా అమౌంట్ అనేది డబుల్ అవుతుందని చెప్పారు. మేము అలా ఆశ పెట్టి మాకు పెట్టేసి వాళ్ళకి పెట్టామండి. థ్యాంక్ యూ. मेरा नाम मोहम्मद गालिब है। मैं जगतगिरी गुट्टा श्रीनिवास नगर से रहने वाला हूँ। फ्रेंड सर्किल में रह के फ्रेंड सर्किल की तरफ से मैं पिजन सिक्योरिटीज में इन्वेस्टमेंट करा था। मेरा 2.5 लाख का इन्वेस्टमेंट है। 4 months रिटर्न है, मेरे को हाई रिटर्न है। 4 months रिटर्न देने के बाद 25,000 है 4 months। 1 लाख रिटर्न हुए, 150,000 अटक गए मेरे। पूरे 2,50,000 पूरा तकरीबन स्कैम हो गया मेरे साथ। ऑलरेडी सबको बॉन्ड्स दिए, ये सब दिए सो है हमारे को। ऐसा सब बॉन्ड्स देने के बाद हम लोग इंतजार कर रहे थे। हर महीना 10 तारीख को 5 तारीख को ऐसा दे देते आपको बोल के रिटर्न्स बोले थे।
हम 10 तारीख 5 तारीख का इंतजार करें। मार्च के महीने में क्या हुआ बोले तो क्रैश हो गया भाई, शेयर मार्केट पूरा ट्रेडिंग कंपनी में लगाए, क्रैश हो गया, दुनिया का लॉस हो गया बोल के बालाजी बोलने वाले शख्सियत ये बात करे हमारे से। तो ठीक है भाई, होता ना एक आध महीना ऐसा बोल के हम सबर करके बैठे। फिर नेक्स्ट महीना अप्रैल में भाई आपका पूरा जो भी है सेटलमेंट कर देते, हम क्लियर कर देते बोल के बोले, लेकिन ना 1 रुपया अभी तक हमारे को दिए। तकरीबन 1500 आदमी का स्कैम निकल गया ये हम ऑफिस को जाने के बाद। साथ में पार्टनर जो स्वाति है उन्होंने क्या बोल रहे, मेरे को हमारा कोई कनेक्शन नहीं है, हमारे को कोई मतलब नहीं है बोल के बोल रहे। हालांकि पार्टनर है, उन्होंने बॉन्ड पे उनका नाम है, सब रहते बावजूद उन्होंने क्या बोल रहे बोले तो हमारा कंसर्ट नहीं है बोल के बोल रहे। हर एक को क्या है उल्टे जवाब देने की वजह से हम क्या कह रहे, पुलिस को अप्रोच हुए, पुलिस स्टेशन आए, उनको पुलिस स्टेशन में दे दिए। उनको कितना अमाउंट इन्वेस्ट करा? मैं 2.5 लाख का इन्वेस्टमेंट करा सर, मेरे दोस्तों के सर्किल के साथ मैं क्या घर के पेपर रहन रख के 2.5 लाख का इन्वेस्टमेंट करा। तकरीबन लोग सोना रख के, सोना बेच के, घरों के जमीना बेच के इन्वेस्टमेंट हाई रिटर्न्स है बोल के सब जन इन्वेस्टमेंट करे। 20 मंथ्स से पहले जो 2 साल के नीचे सबको रिटर्न्स अच्छे है, उस वजह से क्या हुआ बोले तो सबको क्या हुआ बोले तो चलो भाई रिटर्न्स आ रहे ना, हम भी कुछ करके, कोई बड़े बड़े घर वाले नहीं है हम लोग, कोई अमीर वाले नहीं है, हम भी गरीब तबके के लोग हैं। कोई बंडी का फ्रूट का कारोबार करने वाला है, कोई पान डब्बे चलाने वाला है, कोई ऑटो ड्राइवर है, कोई कार कैब चलाने वाला है, कोई ऐसा कोई मालिया ही ये नहीं है। तकरीबन जो भी है चिट्टी गिट्टी डाल दे के अब इधर इन्वेस्टमेंट करें हम लोग। చేసినాము మాకు 10 మంత్స్ కరెక్ట్ గా ఇచ్చారు 3-4 మంత్స్ నుండి మమ్మల్ని 10 lakhs ఒక్కసారి పెట్టలేదు, హాఫ్ పెట్టిందాము తర్వాత ఇప్పుడు పేమెంట్ రావట్లేదు తర్వాత ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో పార్ట్నర్స్ వాళ్ళిద్దరిలో ఒకరు జంప్ అయిపోయినారు ఎవరమ్మాయి అయితే ఆ ముందో తను నాకు సంబంధం లేదని మాట్లాడుతుంది అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చాము ఏం పేరండి వాళ్ళ పేరు? బాలాజీ స్వాతి ఇది ఎంత అమౌంట్ కట్టారు? 9 lakhs పెట్టినాం, మా చెల్లె 70 లక్షలు పెట్టింది. హలో, మేము ఒక 9 lakhs పెట్టినాము. రీసెంట్ గా December 30కి 5 lakhs పెట్టాను. ఒక 2 months ఇచ్చిండు, తర్వాత ఇవ్వలేదు. అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోండి అంటున్నా. అందుకే మేము ఒక పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మాలాంటి వాళ్ళు 1500 మంది ఉన్నారు ఇందులో. మొత్తం ఇది పెద్ద స్కామ్. ఇది కొంచెం వీళ్ళు ఎట్లా పరిచయం అంటే ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్ లో పరిచయం. వీళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 5% ఇస్తామని చెప్పిండ్రు. అది ఉంది. చూపించండి. అబ్దుల్ వహీద్ నా పేరు. సో మనకి ఏంటంటే బాలాజీ అనే మనిషి మనకు తెలిసిపోయినా మన ఏరియాలో ఉంటుండే. సో ఏమైందంటే బేసిక్లీ ఇట్లా బిజినెస్ పెట్టేటప్పుడు 2-3 years నుంచి ఆల్రెడీ రన్నింగ్ లో ఉండే. ఇక మన త్రూ ఫ్రెండ్స్ ఉంటుంది కదా, ఇంకా మన దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ త్రూ అనేది ఇట్లా ఉంది అంటే అట్లనే మనం ప్రొసీడ్ అయినాం. సో ఓకే అని మనం ఏం చేసినాం, డబ్బులు తీసుకొని ఒక నేను పెట్టిన ఫైనల్లీ అమౌంట్ వచ్చేసి 21 lakhs ఉన్నాయి మనకి. నైస్ 21 lakhs. సో నేనేం చేసిన అంటే నేను పర్సనల్లీ ఇట్లా వస్తుందంటే నేను పర్సనల్ 2 lakhs అలా తీసుకున్నా. దానికి 16-14 months అలా వచ్చినాయి మనకు. తర్వాత నేనేం చేసినా సరే ఇది వస్తుంది మంచిగా ఉంది అని మనకు అంటే బాగానే ఉంది అని కూడా ఫ్రెండ్స్ సపోర్ట్తో నా తెలివి అనుకున్నాదో అది ఎందుకు పొరపాటు అయిపోయింది. నేను మళ్ళీ బజాజ్ నుంచి లోన్ తీసుకున్నా. 9 lakhs లోన్, 8 lakhs లోను. అది తీసుకొని మళ్ళీ ఐడిఎఫ్సి నుంచి ఒక 3 lakhs వద్దంటే ఇక వాళ్ళు కూడా చెప్తారు కదా సార్ అది వచ్చేస్తుంది. అలా లోన్ తీసుకొని పెట్టాను. నేను పెట్టిన Decemberలో అమౌంట్. సో నా త్రూ అంటే నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా అందరికి వాళ్ళతో కూడా 2-3 పెట్టించిన. ఇలా పెట్టించి 21 lakhs ఉంది. రీసెంట్లీ ఏంది నేను ఇంత బిగ్ అమౌంట్ డిసెంబర్లో పెట్టాను. నవంబర్ డిసెంబర్లో పెట్టాను. సో 2 months వచ్చాయి, జాన్ వరకు వచ్చాయి కరెక్టే. ఫెబ్ నుంచి పేమెంట్ డీలే అయిపోతే నేను అనుకున్నా వస్తాయి అని కాల్ చేసి చెప్తే రాలే. డీటెయిల్స్ ఇలా వచ్చేసినాయి. 3 months నుంచి ఏం రావట్లే. సో మనకు 2 months ముందు ఏం చేశారంటే డేట్ ఇచ్చాడు, ఓ 10 days ఆగండి ఇచ్చేస్తా అని. కానీ ఇప్పుడు దాకా ఇవాళ 30 అని అందరికి చెప్పాడు. 1500 మంది ఉన్నారంట, వాళ్ళకందరికీ ఇట్లా చెప్పాడు. ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు బజాజ్ వాళ్ళు అందరు రికవరీ వాళ్ళు అందరు నా ఇంటి మీద వచ్చిండ్రు. ఇవాళ కూడా వచ్చారు. సార్ నేను ఏం చేయలే, నాకు చెక్ బౌన్స్ అంటే తెలియదు అని నా పర్సనల్ చెప్పాను. ఇలా అయిందంటే కూడా వాళ్ళు విన్నారు కదా, బేసిక్లీ వాళ్ళు వినరు. నాది ఏందంట అంత. దయచేసి గవర్నమెంట్తో నేను అపీల్ చేస్తున్నా, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే వాళ్ళకి ఎట్లయినా రికవర్ చేయాలని కోరుకుంటున్నా. అంతే, నేను చాలా కష్టాల్లో ఉన్నా.
ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం, రఘురామరెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి చెత్తనెత్తేసి శుభ్రం చేశారు. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలోని మొక్క నాటారు. ఈ కార్యక్రమంలోని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పెనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద బి విజయలక్ష్మికి 60,000, ఎర్రబెల్లి సుష్మాకు 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం పలు సమస్యలతో వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కోన శ్రీశైలం గౌడ్ మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు కొన్నంత అండగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క దృఢ సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారిని కలుపుతూ ఫాక్స్ సాగర్ చెరువు పక్క నుండి వెళ్లే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను, అలాగే జిడిమెట్ల పైప్ లైన్ రోడ్లో గల స్టీల్ బ్రిడ్జ్ ను కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. సుమారు 480 ఎకరాల విస్తీర్ణం గల ఫాక్స్ సాగర్ చెరువు మరియు అందులో నుండి వెళ్లే నాలా కబ్జాకు గురైందని కమిషనర్ కు తెలిపారు. ఇరిగేషన్ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కమిషనర్ ను ప్రశ్నించేందుకు వెళ్తుండగా పలువురు మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ అధికారులు దురుసుగా ప్రవర్తించి కవరేజ్ చేస్తున్న వారి సెల్ ఫోన్లు లాక్కుని విసిరేశారు. ఉన్నతాధికారులు మీడియాపై దౌర్జన్యం చేసిన ఇరిగేషన్ అధికారుల అక్రమాలపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు కేసు పెట్టి చెప్పండి, చూసుకోండి. పోలీసు ఎన్నిసార్లు చూసుకోండి సార్. ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు? మామూలుగా ప్రపోజల్ ఇలా వెళ్ళి చెప్తున్నా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడు డెవలప్ అవుతుంది పని? ఇది శాంక్షన్ ఇచ్చారు కదా, 2 months పైప్ లైన్ వాటర్ లైన్ కాదు. ట్రంక్ తవ్వడం, మళ్ళీ చేయడం లాస్ట్ టైము వీడియోను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారని కాంగ్రెస్ మరోసారి డిమాండ్. రవీంద్ర భారతిలో వైభవంగా ఎన్టీఆర్ జయంతి మహోత్సవం. మేక్రాన్ ముఖాన్ని ఆయన భార్య బ్రిగట్టా గట్టిగా